హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్తాను. అవి ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాటి కోసం డీటెయిల్గా చెప్తానండి. చూడండి. మనము ఫస్ట్ టేప్ అండి, ఇలా ఈ టేప్ అనేది మనము మార్జిన్ చేసేటప్పుడు సైజు హైట్ ఎంత కావాలి అని చూసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. ఈ టేప్ లేకుండా మనం డైరెక్ట్ మెజర్మెంట్ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని టేప్ చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మనకు సీజర్ అండి. చూడండి, సీజర్ నేను జూపిటర్ వాడతానండి. జూపిటర్ 10. ఇది చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 300 వరకు అలా ఉంటుందండి. ఇది చాలా షార్ప్గా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. మనకి ఇది కర్వ్ స్కేల్ అండి. చూడండి, ఈ కర్వ్ స్కేల్ మనము ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు నెక్కులకు కానీ దానికి కానీ మనకి ఇలా టర్నింగ్స్ పైన ఇట్లా యూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. నెక్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర చాలా యూజ్ అవుతుంది. మనము ఏ విధంగా పెట్టుకున్నా ఇది బాగుంటుందండి. కరువు స్కేల్ ఇది స్ట్రైట్గా ఉంటుందండి స్కేల్. మనము క్లాత్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా మనం ఒక మార్క్తో వేసుకొని ఇలా కట్ చేసుకోవడానికి ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. మనకు మెయిన్ వచ్చేసి మార్కర్స్ ఉండాలండి. ఈ మార్కర్స్ ఉండడం వల్ల మనకు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి మార్కింగ్ చేసుకోనికి చాలా యూజ్ అవుతాయి. చూడండి, మార్కర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిషన్లో బాబిన్ అండి, డబ్బీ. చూడండి, ఇది ఉంటే దీని లోపల ఈ చిన్న బాబిన్స్ ఇలా మనం థ్రెడ్ చుట్టుకొని ఇలా పెట్టుకుంటేనే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం అక్కడ సెట్ చేసుకుంటేనే మనకు స్టిచ్ అనేది వస్తుందండి. ఇవి మాత్రం మనకు తప్పకుండా ఎక్స్ట్రానే ఉంచుకోనండి. మనకు విడిగా కూడా సపరేట్గా షాప్స్లలో చాలా దొరుకుతాయండి ఇవి. కొన్ని ఎక్స్ట్రా ఇవి తెచ్చుకొని పెట్టుకోవాలి. అలా అయితే మనకు ఒకటి మిస్ అయినా ఒకటి చాలా తొందరగా యూజ్ అవుతుంది. అది ఇవి జిప్స్ అండి. నేను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరైనా సడన్గా కావాలి, మనకు లెహంగాస్ కానీ డ్రెస్ కానీ మనకు నచ్చినప్పుడు ఎవరైనా మాకు జిప్ కావాలి అక్క అన్నప్పుడు మనము ఈ జిప్స్ తెచ్చుకొని ఇలా పెట్టుకోవాలండి. ఈ జిప్స్ చాలా యూజ్ అవుతాయి. ఇది ఈ మోడల్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇకోండి, ఇది ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రమే ఇలా వస్తుంది. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇన్విజిబుల్ పైపింగ్ది, ఇన్విజిబుల్ జిబ్. ఇది పైపింగ్ అంటున్నాను, సారీ. ఇది మామూలు జిబ్బు. ఇక్కడ ఈ కాడాలు ఉన్నాయి కదా, ఇవి మాత్రం తేడా ఉంటాయి. ఇది మామూలు జిబ్బు, ఇగో ఇది ఇన్విజిబుల్ జిబ్బు. ఈ జిప్స్ ఐడియా ఉంటుందనేసి మీకు చూపిస్తున్నానండి. చూడండి, నేనైతే కొన్ని ఎక్స్ట్రానే తెచ్చి పెట్టుకుంటానండి ఎప్పుడైనా, చాలా యూజ్ అవుతాయి అనేసి. ఇది వీల్ మార్కర్ అండి. ఇప్పుడు మనము పైన క్లాత్కి ఇలా లైన్ వేసి కింద క్లాత్కి మనకు మార్క్ రావట్లేదు అన్నప్పుడు దీన్ని ఇలా గట్టిగా లాగిపెట్టి ఇలా మనం రబ్ చేసామనుకో, ఈ టర్నింగ్స్ దగ్గర కూడా ఇలా టర్న్ అవుతుంది. స్ట్రైట్గా అయినా ఎలా అయినా అది ఆ మార్క్ అనేది కింద క్లాత్కి కూడా పట్టేస్తుందండి. ఆ కింద క్లాత్కు పడ్డప్పుడు మనం మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇది కట్టర్ అండి, స్మాల్ కట్టర్. మనం ప్రతిదానికి ఈ పెద్దది సీజర్ వాడాలి, ఈ సీజర్ని యూజ్ చేయాలి అని అంటే మనము యూజ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అండి ప్రతిసారి. అలాంటప్పుడు చిన్న థ్రెడ్స్ కట్ చేయడానికి అలాంటి వాటికి ఈ కట్టర్ చాలా యూజ్ అవుతుంది. అందుకనే నేను ఈ కట్టర్ని తీసుకున్నాను. ఇది బక్రమ్ అండి, క్వానీస్ కానీ బక్రమ్ అని అంటారు. మనము బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ డ్రెస్ డిజైన్స్కి నెక్ దగ్గర డిజైన్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుందండి ఇది. దీన్ని మనకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకొని ఈ షైనింగ్ కనబడుతుంది కదా, దీన్ని ఐరన్ చేసేసుకుంటే క్లాత్ పైన మనకు అలానే స్టిఫ్ అయిపోతుందండి. అందుకనే ఇది తీసుకున్నాను.
ఇక ఉక్స్ ఈ బాక్స్ మొత్తం ఇలానే తెచ్చుకున్నానండి. ఎప్పుడే కానీ టైలరింగ్ చేసేవాళ్ళు బల్క్గా తెచ్చుకోవడం వల్లనే కొంచెం మనకు ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఒక్కొక్క దానికి చిన్న చిన్న దానికి సింగిల్గా తీసుకుంటే మనకు పేమెంట్ కూడా ఎక్కువనే అవుతుంది. ఇలా బల్క్గా తీసుకుంటేనే బాగుంటుంది. చూడండి నేనైతే ఈ ఉక్స్ ఆక్షన్ ఉక్స్, మళ్ళీ ఈ ఉక్స్ కూడా నేను గోల్డ్ కలర్వి మాత్రమే వాడతానండి. చూడండి ఈ గోల్డ్ కలర్వి అయితే మనకు తుప్పు పట్టాయండి. అదే మనము మామూలుగా వైట్ కలర్లో వస్తాయి కదా, సిల్వర్ కలర్, ఆ కలర్ అయితే తొందరగా తుప్పు పడతాయి కానీ ఇవి తుప్పు పట్టవు. అందుకనే నేను ఇలా గోల్డ్ కలరే వాడతానండి. చూడండి ఎలాస్టిక్, ఈ ఎలాస్టిక్ కూడా పిల్లల డ్రెస్సులు స్టిచ్ చేసినప్పుడు నడుము దగ్గర, మనకు పెద్దవాళ్ళకి హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్స్ చివరికి వేయడం వల్ల చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ ఎలాస్టిక్. అందుకనే దీన్ని ఇలా తీసుకున్నాను. ఇదండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ చేసేటప్పుడు ఈ 10 నెంబర్ థ్రెడ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. నేను ఇది కూడా బల్క్గానే తెచ్చానండి, కానీ దాంట్లో కంప్లీట్ అయిపోయాయి. చూడండి అది ఈ ప్యాకెట్లో వచ్చిందండి. 12 లైన్ 10 నెంబర్ చూసారా, కాటన్ థ్రెడ్. ఈ ప్యాకెట్లో మనకు 4 వస్తాయండి. నేను దీంట్లోనే తెచ్చుకున్నాను. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ పిన్స్ అండి. మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఎగిరిపోకుండా ఈ పిన్స్ని మనం ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఇలా తీస్తే వస్తుంది మనకు. చూపిస్తాను. ఇలా దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయి. క్లాత్ ఎగిరిపోకుండా, మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు జారిపోకుండా ఉండడానికి, పెట్టడానికి చాలా యూజ్ అవుతాయండి పిన్స్. ఇవండి మనకి హెమ్మింగ్ సూదులు అండి, పంపకం సూదులు అంటారు కదా, ఇవి నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఏవైనా ఇలా బల్క్గా తెచ్చుకుంటే బాగుంటాయి. చూడండి ఈ కంపెనీ తెచ్చుకున్నాను నేను. ఇది చిన్న పిన్ అండి, ఇది ఒక 15 రూపీస్ అలా ఉంటుంది. ఇది థ్రెడ్ రిమూవర్ అండి. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, మనం ఇక్కడ థ్రెడ్ ఉందనుకోండి, దానికి ఇలా పెట్టేసి ఇలా లాగేసేయాలి అంతే. ఇక్కడ ఉన్న ఈ రెడ్ కలర్ డాట్ ఉంది కదా, దాన్ని ఏమనొద్దు. దీన్ని మాత్రమే మనము దీన్ని ఇలా పెట్టేసి ఇలా లాగేస్తూ ఉంటే మనకి థ్రెడ్ అనేది రిమూవ్ అయిపోతుందండి. మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏదైనా రాంగ్ స్టిచ్ చేశారనుకో, దాన్ని వెంబడి తీసేసుకోవడానికైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది ఉంచుకోండి దగ్గర, మీ దగ్గర. ఇవి మిషన్ సూదులండి. చూడండి ఇప్పుడు మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలాసార్లు స్టిచ్ చేసేటప్పుడు అవి చిన్నగా పట్టుకుమని విరిగిపోతుంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా ఒక ప్యాకెట్ మన దగ్గర ఉంచుకున్నాం అనుకో, మనం ఎప్పుడు అంటే అప్పుడు మనము దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ నీడిల్ని నేను చాలా వరకు అయితే మనము బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ డోరీస్ స్టిచ్ చేస్తాం కదండి, దాన్ని రివర్స్ తీసుకోవడానికి ఈ నీడిల్ యూజ్ చేస్తానండి. ఇలా ఒక పెద్దది నీడిల్ ఉంచుకోండి మీరు. స్క్రూ డ్రైవర్ చూడండి, మనము మిషన్ ఇన్విజిబుల్ పైపింగ్కి పాదాలు మారుస్తుంటాం కదండి, ఇవి అలా మార్చినప్పుడు స్క్రూస్ తిప్పడానికి, టైట్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఒకటి ఉంచుకోండి మీ దగ్గర కూడా. ఇవి చిన్న బటన్స్ అండి, ఇవి టక్స్ లాగా ఉంటాయి కదా, ప్రెస్సింగ్ బటన్స్, ఇలా వచ్చేస్తాయి. కిందకు పైనకు ఇవి అలా వచ్చేస్తాయండి. ఇది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకో, మనము డ్రెస్సెస్కి చుడి హ్యాండ్స్ కుట్టినప్పుడు, బ్లౌజెస్కి పెట్టికోట్ కనిపించకుండా కుట్టినప్పుడు ఈ బటన్స్ చాలా యూజ్ అవుతాయండి. ఈ స్కేల్ చూడండి, మనకు స్ట్రైట్గా యూజ్ చేసుకోవచ్చు. మనము స్క్వేర్ షేప్ పెట్టినప్పుడు ఇలా సర్కిల్స్ దగ్గర, టర్నింగ్స్ దగ్గర కూడా మనము యూజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుందని ఈ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుందండి. అందుకనే నేను ఈ స్కేల్ని తెచ్చుకున్నాను. మీరు కూడా ఇలాంటి స్కేల్ని తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఈ వైర్ మనము పీకో చేస్తాం కదండి, పీకో చేసేటప్పుడు వైర్ పీకో చేయడం వల్ల డ్రెస్సెస్కి మంచి కర్వ్ తిరిగి బాగుంటుందనేసి నేనైతే ఈ పీకో వైర్ని ఇలా వాడతానండి. ఇది చాలా బాగుంటుంది, సన్నగా ఉంది, బాగుంది. ఈ బటన్స్ ఎందుకు అక్క మీరు, ఇవి బాయ్స్ షర్ట్స్కి యూజ్ అవుతాయి కదా, మీరు ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఈ బటన్స్కి ఇప్పుడు మనం ఏదైనా డ్రెస్ డిజైన్ చేస్తామండి, దానికి అదే క్లాత్తో బటన్ డిజైన్ చేయాలంటే అట్లాంటప్పుడు ఆ క్లాత్ని కట్ చేసి బటన్ పైన పెట్టేసి దీన్ని
మనం కిందకి ఇలా గట్టి కుట్టేసామనుకో ఇది బటన్ డిజైన్ అదే క్లాత్తో అదే డిజైన్లో మనకు రెడీ అయిపోతుంది. అందుకని ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నానండి నేను. ఇవి సింగిల్ పాదం వినే ఉంటారు కదా, ఇది చూడండి సింగిల్ పాదం. రెండు వైపులా మనము సెట్ చేసుకునే విధంగా 2 రకాలుగా ఉన్న పాదాలను అయితే నేను తీసుకున్నానండి. ఇవి కూడా మన దగ్గర ఉంటే మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ మనము ఇన్విజిబుల్ పైపింగ్ చేసినప్పుడు కానీ చాలా యూజ్ అవుతాయండి. అందుకనే నేను ఇవే తీసేసుకున్నాను. థ్రెడ్స్ కూడా మనము ఏ థ్రెడ్ పడితే ఆ థ్రెడ్ వాడొద్దండి. మనము స్టిచ్ చేసే వాళ్ళు స్పేడ్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది. ఈ స్పేడ్ కంపెనీ వల్ల మనకు దీంట్లో డస్ట్ అనేది రాకుండా మిషన్ నీట్గా ఉంటుందండి. వేరే కంపెనీ అయితే డస్ట్ వచ్చేసి మిషన్లో దుమ్ము పట్టినట్టు అయిపోయి అది ఇరుక్కుపోతుందండి. అందుకనే నేనైతే ఇవే వాడుతుంటాను. ఈ చిన్నది ఎలాస్టిక్ అండి, సన్నది, మనం డ్రెస్ల డిజైన్స్కి చాలా యూజ్ అవుతుంది. అందుకనే ఈ ఎలాస్టిక్ కూడా కొంచెం తీసి పెట్టాను, మీకు ఐడియా ఉంటుందనేసి. మనకు మిషన్ స్టిచ్ చేయాలంటే చాలా యూజ్ అయ్యేది ఈ ఆయిల్ అండి, మిషన్ ఆయిల్. నేను జాక్ ఎఫ్ఐ మిషనే యూజ్ చేస్తానండి. అందుకనే నేను ఈ జాక్ ఎఫ్ఐకి సంబంధించిన ఆయిలే వాడుతున్నాను. మనం ఇలా ఒక్కసారి బాటిల్ తెచ్చేసుకొని ఇలా కుప్పే దొరుకుతుందండి సపరేట్గా. దీంట్లో మనం ఫిల్ చేసుకున్నాం అనుకో మనకు ఎప్పుడు యూజ్ అయ్యేది ఉంటే అప్పుడు మనం వేసుకోవచ్చండి. అలా చాలా యూజ్ అవుతుంది. చూడండి ఇలా ప్రతి ఒక్క ఐటెం మనకు చాలా చాలా యూజ్ అయ్యేదే అండి. ఇవి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకనే చెప్తున్నానండి, ఇవి తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి, కొత్తగా చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. మీకు ఏదన్నా కొత్త వస్తువు చూశాను కొత్తగా ఉంది అక్క అని అంటే మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.